హగ్గయి గ్రంథము 2 అధ్యాయాలే ఉన్నాయి. ఈ 2 అధ్యాయాలు చాలా షార్ట్ మెసేజు, కానీ చాలా పవర్ఫుల్ మెసేజ్. ఇది హగ్గయి అనేది ఒక ప్రవక్త పేరు. ఈ వర్తమానం ప్రధానంగా ఎవరికి అంటే దేవుని బిడ్డలకు, యూదులకు, అలాగే క్రైస్తవులకు, ప్రభువుని నమ్ముకున్న వారికి, విశ్వాసులకు, చర్చ్కు వెళ్ళే వారికి, మనకి ఈ యొక్క మెసేజ్ ఇది. ఇశ్రాయేలులకు, సంఘానికి ఒక వర్తమానాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ఇస్తున్నాడు మెసేజ్ని. నేను మీకు మెసేజ్, పాస్టర్ గారుగా నేను మీకు ఒక మెసేజ్ తీసుకొచ్చినట్టే హగ్గయి ఇశ్రాయేలీలకి ఒక మెసేజ్ తీసుకొస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తాను మీకు. ఇశ్రాయేలీలకి సొలొమోన్ అనే ఒక మహారాజు దేవునికి ఒక గొప్ప దేవాలయాన్ని కడతాడు. బంగారంతో కడతాడు. బంగారం పోతే కాదు, బంగారపు ఇటుకలను కూడా వాడాడు. ఈరోజు మన దేశంలో బంగారపు గుళ్ళు ఏమి ఉండవు. మనీ అంటే అంతా కూడా ఇసుక, సిమెంటు, మట్టి, మనీ, ఇటక. సొలొమోను ప్రపంచంలోనే అత్యంత ధనికమైన రాజు, చాలా రిచ్. దేవుడు అతన్ని వాడుకొని అపారమైన జ్ఞానాన్ని ఇచ్చి దేవుని కోసం ఒక దేవాలయాన్ని కట్టించుకున్నాడు సొలొమోన్తో. దావీదు కుమారుడు సొలొమోన్. అది చాలా చారిత్రాత్మకమైన దేవాలయం. ఇది ఏమాత్రం కథ కాదు. ఇది ఈరోజు యెరూషలేం పట్టణంలో నిరంతరము యుద్ధాలు జరుగుతాయి. మీరు రోజు న్యూస్లో చూడొచ్చు. కేవలము 22 ఎకరాల రియల్ ఎస్టేట్ భూమి అది. ఇశ్రాయేలు దేశంలో ఉండే దేవాలయాన్ని 2 సార్లు పడగొట్టారు. మొదటిసారి ఏమో సొలొమోను కట్టింది బబులోనీయులు పడగొట్టేస్తే, రెండో దేవాలయాన్ని హేరోదు రాజు కడితే నీరో చక్రవర్తి కాలంలో దాన్ని పడగొట్టేశారు. దాదాపు 2000 సంవత్సరాలు గడిచినాయి. ఇంకా ఇప్పుడు ఆ ప్రాంతంలో యూదుల దేవాలయాన్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు యూట్యూబ్లో ఏ వీడియో చూసినా యెరూషలేము దేవాలయం అని చెప్పి, అది చాలా పెద్ద టాపిక్. ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మసీదు లాంటిది కట్టారు. అక్కడ ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, శుక్రవారాలు మీరు ప్రార్థన చేసుకోండి, ఆదివారాలు వీళ్ళు చేసుకుంటారు. ఒకే ప్రదేశాన్ని రెండింటిగా వాడుకోమని చెప్పింది. అది ఎంత సెన్సిటివ్ ప్రాంతం అంటే రాకెట్ లాంచర్స్ అంటారు. రాకెట్ లాంచర్స్ అక్కడ వేస్తూ ఉంటే ఇలా తప్పుకుంటారు. మనం దీపావళి టైంలో బాంబులు పేలుస్తూ ఉంటే, బాంబులు పేలుతూ ఉత్తుత్తు బాంబులు పేలుతూ ఉంటే మనం పక్కీదిలోంచి వెళ్తాం, లేదా కొంచెం పక్క నుంచి వెళ్తాం. అమ్మో బాంబుని ఆగిపోతాం. ఉత్తుత్తు బాంబులు సరదా కోసం పేల్చుకునే బాంబులు. అక్కడ యెరూషలేములో ఉండే ఆ బాంబులు రాకెట్ లాంచర్స్. మనుషులు సరదాగా చనిపోతూ ఉంటారు అక్కడ, రోజు ఇదే పని. అలాంటి హాట్ రియల్ ఎస్టేట్, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ కోసం మహా అయితే కబ్జా చేస్తారు. ఇక్కడ బాంబులు వేస్తారు. ఇక్కడ ఏమేస్తారు? బాంబులు వేస్తారు. బాంబులు వేసారని చెప్పి పక్కకి వెళ్ళరు, అందరూ అక్కడ నుంచి ఉంటారు. ఆ ఎత్తి వేసాడు బాంబు. అలాంటి రియల్ ఎస్టేట్ భూమి ఆ 22 ఎకరాలు. ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైన 22 ఎకరాలంటే చాలా చారిత్రాత్మకమైనది. ఇందాకే మీకు ఆ మాటని జ్ఞాపకం చేశాను నేను. ఈరోజు మనం చూడవే వర్తమానము, ఇదో స్టోరియో కథ కాదు. ఇది హిస్టరీ, చరిత్ర, ప్రస్తుతం. అర్థమైందండి? ఇది చరిత్ర, ప్రస్తుతం. సొలొమోను వండర్ఫుల్ దేవాలయాన్ని కట్టాడు. 40 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని వేల కోట్లు పెట్టి కట్టాడంటే మనకు తెలియదు.
దాన్ని ఎలా చూశారంటే ప్రపంచం అంతా దీని ఒక గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మకమైన గుడిలాగా చూసి అన్యుల రాజులు కూడా వచ్చి బహుమతులు ఇచ్చారు. దేన్ని చూసి? యెరూషలేము దేవాలయం గొప్పతనాన్ని చూసి. విషయం ఏంటంటే ఈ ఇశ్రాయేలీయులు దేవుడు సంపద ఇచ్చాక, సంపద సౌకర్యం పొందుకున్నాక దేవుడు విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసరికి బబులోనీలు వచ్చి ఇశ్రాయేలీయులు మొత్తం ఆ దేవాలయాన్ని పడగొట్టేశారు. 586 సంవత్సరంలో దేవాలయాన్ని పడగొట్టేశాక కొద్ది సంవత్సరాలు పోయాక ఒక రాజు వచ్చాడు. బబులోన్ని పరిపాలించి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు దర్యావేషు. ఈ పేరుని గుర్తుపెట్టుకోవాలి. ఆ రాజు పేరు ఏంటండి? దర్యావేషు. ఆయన రాజు పేరుని గట్టిగా చెప్పాలి. దర్యావేషు ఆ రాజు పేరు. ఆ రాజు ఇశ్రాయేలీయులు అంటే చాలా సానుభూతి ఉండేది. సానుభూతి ఉంటే ఏమన్నాడంటే చాలా సర్వీస్ చేశారు. వీళ్ళ పితరులకి చాలా సర్వీస్ చేశారు. ఎజ్రా లాంటి వారు చాలా సర్వీస్ చేశారు. అయితే సీన్ ఏమైందంటే ఆ రాజు అన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు దేవాలయాన్ని కట్టుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు కదా మీ దేవుని కోసము. నేను మీకు డబ్బులు ఇస్తాను, మీరు వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి అని చెప్పాడు. ఎవరు? ఆయన పేరేంటండి? దేవాలయాన్ని కట్టుకోమన్నాడు. సో బాగా డబ్బులు ఇచ్చాడు, సంపదనిచ్చాడు. ఆ డబ్బులు పట్టుకొని వీళ్ళు యెరూషలేము పట్టణానికి బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు? దేవాలయం కట్టడానికి. ఇది సీను. కట్టుకోవడానికి బయలుదేరి ఎలాగానే మంచి ఫౌండేషన్ వేసేసారు. ఏం వేసేసారండి? ఫౌండేషన్ వేసేసారు. ఫౌండేషన్ వేసేసిన తర్వాత వారికి వచ్చిన కొన్ని ఇబ్బందులు బట్టి, చిన్న కష్టాలను బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఫౌండేషన్ వేసిన పనిని ఆపేశారు. ఫౌండేషన్ వేసిన పనిని ఏం చేశారండి? ఆపేశారు. ఆపేసి రాజు ఇచ్చిన డబ్బులతో ఏం చేశారంటే వారి యొక్క ఇల్లులు కట్టుకున్నారు. ఏం కట్టుకున్నారు? హౌసెస్ కట్టేసుకున్నారు. ఇల్లులు కట్టేసుకున్నారు. ఇల్లులు కట్టేసుకుని రిలాక్స్ అయిపోయారు. ఇల్లులు కట్టుకుని ఏమైపోయారు? రిలాక్స్ అయిపోయారు. అర్థమైందండి? ఇప్పుడు రిలాక్స్గా అయిపోయారు. డబ్బులు రాజు ఎందుకు పంపించాడు? డబ్బులు రాజేమో దేవాలయాన్ని కట్టడానికి పంపిస్తే వీళ్ళేమో తమ సొంత ఇల్లు కట్టుకుని రిలాక్స్ అయిపోయారు. రిలాక్స్ అయిపోతే దేవుడు హగ్గయ్య అనే ఒక వ్యక్తిని పంపించి వారికి ఒక మెసేజ్ని దేవుడు ఇచ్చారు. వారికి మెసేజ్ని దేవుని బిడ్డలే ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డలే, ఆయనకి ఇష్టమైన వారే. కానీ ఏం చేశారంటే వారికి ఇవ్వబడిన డబ్బుతో ఇల్లులు కట్టేసుకొని రిలాక్స్ అయిపోయారు. మరి దేవుడు ఊరుకుంటాడా? ఓకే, మొదటి వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున. అనగనగా కథలు కాదు బైబిల్. ఏమండి? బైబిల్ ఇప్పుడు అలా ఉండవు, వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకే చరిత్ర పుస్తకం ఇది. దినమున ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా యోధా దేశం మీద అధికారియు, అంటే దర్యావేషు ఇక్కడ షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెల్ని అధికారిగా పెట్టాడు. ఏమండి? ఒక రాజుగా పెట్టాడు. ప్రధాన యాజకుడు ఏమో యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. వీళ్ళిద్దరు చాలా ముఖ్యమండి. లీడర్ ఏమో జెరుబ్బాబెలు, యెహోషువ ఏమో ప్రధాన యాజకుడేమో గుడి కట్టడానికి కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే జెరుబ్బాబెలు ఏమో మేనేజరు, డబ్బులన్నీ చూసుకుంటూ ఉంటాడు, ఎలా కట్టాలి పేమెంట్లు చూసుకుంటాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడంటే సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా. ఇక్కడ దేవుని పేరు సైన్యములకు అధిపతి అని ఎందుకు పెట్టారు అంటే చాలా ప్రదేశాల్లో చాలా చోట్ల దేవుని యొక్క పేరు రకరకాలుగా వాడబడింది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఏమని వాడబడిందంటే సైన్యములకు అధిపతికి యెహోవా. ఆయన పేరేంటి? సైన్యములకు అధిపతి. ఆ పేరు ఎందుకు వాడబడిందంటే వారు దర్యావేషు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ టైంలో దర్యావేషు ప్రపంచాన్ని పరిపాలిస్తుండగా ఆయనదే ప్రపంచాన్ని పరిపాలించే గొప్ప సైన్యము. ఆనాడు సైన్యానికి భయపడేవారు. సైన్యము పెద్దదైతే యుద్ధాన్ని కూడా చేయకుండా చేతులు తీసేవారు. అది వారి పరిస్థితి.
సైన్యము పెద్దదైతే ఇశ్రాయేలు అప్పటికే వారి కింద బానిసత్వం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలే కాదు, ఇంకా చాలా దేశాలు వారి కింద బానిసత్వం చేస్తూ ఉన్నారు. వారి బానిసత్వం చేస్తున్నాడు గనుకనే ఇదిగో దర్యావేష్ది పెద్ద సైన్యం అనుకుంటున్నారా? ప్రపంచాన్ని పరిపాలించే దర్యావేష్త పెద్ద సైన్యం అనుకుంటున్నారా? ఆయనది కాదు పెద్ద సైన్యం అని చెబుతూ సైన్యములకు అధిపతి యెహోవా. ఈ సందర్భంలో ఆయన పేరు ఏంటంటే ఇదిగో ప్రపంచ సైన్యాల్ని శాసించేది దర్యావేషి కాదు, ప్రపంచ సైన్యాల్ని శాసించేది రాయబడిన చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే సమయం ఇంకా రాలేదు. ఏ సమయము? వీళ్ళకి దర్యావేషు డబ్బులు ఇచ్చి, ఇన్ఫ్యాక్ట్ వారికి దర్యావేషు హృదయాన్ని మార్చింది దేవుడే. ఇదిగో ఇశ్రాయేలును పంపు, వారు యెరూషలేముకి వెళ్ళి దేవాలయాన్ని నిర్మించుకుంటారు. అందుకని ఆయన హృదయాన్ని మార్చింది దేవుడే. ఎవరి హృదయం? దర్యావేషు హృదయం మార్చింది దేవుడే. ఇదిగో వారిని పంపు, వారు వెళ్ళి దేవాలయాన్ని కట్టుకుంటారని చెప్పి డబ్బులు ఇచ్చి పంపితే వీళ్ళేం చేశారో తెలుసా? ఆ డబ్బులతో వీళ్ళ ఇల్లులు కట్టుకుని రిలాక్స్ అయిపోయారు. ఏమైపోయారండి? రిలాక్స్ అయిపోయారు. దయచేసి గమనించండి. ఇక్కడ ఆనాడు దేవాలయము యెరూషలేము ఒకటే ఉండేది. ప్రపంచము ఉన్న యూదులందరూ కూడా ఏడాదికి ఒకసారి యెరూషలేము వచ్చేవారు. యేసు ప్రభు వారు కూడా 12వ ఏటలో ఆయన ఒకసారి యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన తప్పిపోతే మరలా మరియా యోసేపు వెనక్కి వెళ్ళి ప్రభు వారిని ఆయనతో పాటు వెంట పెట్టుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఆనాడు యూదులకి యెరూషలేము ఏకైక దేవాలయం అయితే ఈరోజు దేవుడు మనల్ని ఏమి నిర్మించమంటున్నాడు? అది ప్రశ్న. ఈరోజు దేవుడు మనల్ని నిర్మించమంటుంది ఏంటంటే మనుషుల్ని కట్టమంటున్నాడు, ఆత్మను సంపాదించమంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకి దేవుడు ఇవ్వబడిన బాధ్యత, వారికి ఇవ్వబడిన బాధ్యత ఏమో చేతులతో కట్టబడే దేవాలయం అయితే ఈరోజు మనుషుల చేత కట్టబడే మనుషుల్ని కట్టమంటూ ఉన్నాడు. 3వ వచనము, 2వ వచనం చూడండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చూడండి, దేవుని బాధ ఎట్లా ఉందో. చెప్పుచున్నారు అనలేదు ఆయన, చెప్పుచున్నారు అనలేదు. అరే చెప్పుచున్నారు అంటే మనుషులు ఈరోజు ఎలా అయిపోయారంటే, మందిరానికా వెళ్ళొచ్చులే, దేవుని దగ్గరికా వెళ్ళొచ్చులే, ప్రార్థన చెయ్యొచ్చులే, దేవుడా ఉంటాడులే, అలాంటి దుస్థితులు అయిపోయిన వారికి దేవుడి మెసేజ్ ఇస్తూ అంటున్నాడు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. 3వ వచనము, అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా మందిరము, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా? ఏమని ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు? ఏమని ప్రశ్న అడుగుతున్నాడంటే, యెరూషలేము దేవాలయం పాడై ఉండగా ఇశ్రాయేలు అందరూ వచ్చి దర్యావేషు రాజు చేత డబ్బులు ఇచ్చి పంపితే వారు తమ ఇల్లులు కట్టుకొని రిలాక్స్ అయిపోయారు. ఈరోజు ఈ వర్తమానం మనకేంటంటే, పాడైపోయిన ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు, మన దేశము రాష్ట్రము, రక్షణ లేకుండా నశించిపోవచ్చిన జనము మన చుట్టూ కనిపించుచుండగా ఏమీ పట్టనట్టు అంతా బాగుందిలే అని రిలాక్స్గా ఉన్న నా సంఘము గురించి ఈ వర్తమానం. ఆ సంఘానికి ఈ వర్తమానము నశించిపోవచ్చిన ఆత్మలు, రక్షణ లేకుండా ఉన్న ఆత్మలు, ప్రభు రక్షణ లేకుండా చనిపోతున్న ఆత్మలు, ఇది మన చుట్టూ జరుగుతూ ఉండగా, ఈ చుట్టూ ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉండగా అలవాట్లలో ఇంకా వ్యసనాల్లో ఉండి నాశనం చేసుకుని నరకంలో పడుతున్న ఈ యొక్క నశించిపోతున్న ఆత్మలు చుట్టూ మనకి కనిపిస్తూ ఉండగా ఏమీ పట్టనట్టు, ఎవరికి? సంఘానికి, విశ్వాసులకు, బిలీవర్స్కి ఏమీ పట్టనట్టుగా అంతా బాగానే ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని చెప్పి జీవిస్తున్నారే, తమ జీవనాన్ని సాగిస్తున్నారే, వారికి ఈ వర్తమానం అంటే మనకి విశ్వాసులకు, బిలీవర్స్కి, బ్యాప్టైజ్డ్ విశ్వాసులకి మెసేజ్ ఏంటంటే, యు ఆర్ సిట్టింగ్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు ఎట్లా జీవిస్తున్నారంటే అంతా బాగున్నట్టే కూర్చున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, మేడి పండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టుగా విశ్వాసుల పరిస్థితి ఎట్లా ఉందంటే చుట్టుపక్కల అంతా బాగానే ఉంది. అందుకనే 3వ వచనం అంటున్నాడు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అంటే ఇతరులకు సువార్త చెప్పమంటే వాళ్ళు మన మాట వింటారేంటండి? నేను చెప్పినా వింటారేంటండి? నా పని ఏదో నేను చూసుకుంటాను, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. దేవుడు అంటున్నాడు 4వ వచనము, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? దేవుని రాకడ సమీపంగా ఉండగా
ఆయన రాకడ సమీపంగా ఉండగా, వెరీ సూన్, వెరీ క్విక్, నేను త్వరగా రాబోతున్నాను అని ఆయన రిపీటెడ్గా వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ ఏం పట్టినట్టుగా రిలాక్స్డ్గా ఉంది ఈనాటి సంఘం. వెరీ రిలాక్స్డ్గా ఉంది ఈనాటి సంఘం. అంతా బాగుందిలే, నా నేను బాగుంటే చాలు, వారు బాగుంటే చాలు, వారి కుటుంబం బాగుంటే చాలు, వీఆర్ ఫైన్ అన్నట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, ఐదో వచనంలో, కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. మీ ప్రవర్తన గురించి ఏంటి మన ప్రవర్తన? నేను బాగుంటే చాలు, ఎవరెడ్డి పోయినా పర్వాలేదు, ఆత్మల రక్షణ గురించి నాకు ఏ భారము లేదు, పాస్టర్ గారు చూసుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళు చూసుకుంటారు, నా పని కాదు, నా బాధ్యత కాదు. దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏంటి మీరు చేసేది? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏంటి మీరు చేసేది? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఇది మెసేజ్. హగ్గయి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, ఇదిగో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. ఏమండి, ఎన్నాళ్ళై ఉంటుంది? మనం ఒక రోజు ఆగి దేవుని సన్నిధిలో వెయిట్ చేసి మన ప్రవర్తన గురించి ఆలోచించుకుని ఎన్నాళ్ళై ఉంటుంది? హౌ లాంగ్ బ్యాక్, ఎంత టైం అయి ఉంటుంది మన ప్రవర్తన గురించి ఆలోచించుకొని? ఏమండి, ఎప్పుడు బిజీగా గజిబిజిగా తిరుగుతూ ఉంటూ ఉన్నామే? ఎప్పుడైనా ఒక డే టైం తీసుకొని మన ప్రవర్తన గురించి ఆలోచించుకున్న టైం ఎప్పుడైనా ఉందా దేవుని సన్నిధిలో? లార్డ్, యామ్ ఐ రైట్ ఇన్ యువర్ ఐస్? నీ సన్నిధిలో నేను సరిగా ఉన్నానా అంటే దేవుడు అంటున్నాడు, నో, సరిగా లేరు. అందుకని అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకొనుడి. ఏమండి, లేకపోతే డేంజర్ అవుద్ది. డాక్టర్స్ కూడా అంటారు, ఏమయ్యా, ఇన్ని నెలల నుంచి నువ్వు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడా నువ్వు వచ్చేది? ముందు చెక్ చేసుకో పని లేదా? అందుకనే క్యాన్సర్ ముదిరిపోయి నీకు మరణం దాకా వచ్చింది. ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్ చేసినా ఉపయోగం ఉండదు. ఏమండి, దయచేసి గమనించండి, జబ్బు ముదిరిపోతే అదే పరిస్థితి. వాక్యం చెప్తుంది, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. 6వ వచనం చూడండి. ఇశ్రాయేలులు ఒక పరిస్థితి గుండా వెళ్తున్నారు. ఏంటో తెలుసా అండి? దేవుని పనిని మానేశారు. పౌలు కూడా ఇదే అంటాడు, ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యములు చేసుకుంటున్నారు కానీ దేవుని పనికి ఎవరికి కూడా పట్టట్లేదు అంటున్నాడు. 6వ వచనము, ఎప్పుడైతే దేవుని పనిని పక్కన విడిచిపెట్టేశారో ఇశ్రాయేలు దుస్థితి చూడండి. మీరు విస్తారముగా విత్తునను కొంచెమే కష్టపడుతున్నారంట, కష్టపడి డబ్బులు దాచుకుంటున్నారంట, కష్టపడి కొట్లలో చేర్చుకుంటున్నారు, కష్టపడి సంపాదించుకుంటున్నారు. చాలామంది చెప్తూ ఉంటారు ఈ కంప్లైంట్ ఏంటంటే, పాస్టర్ గారు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాను కానీ వచ్చినట్టే పోతుందండి, ఎటు వెళ్తుందో తెలియట్లేదు అసలు. కొన్ని కుటుంబాలండి, వారు సంపాదించే 25% శాలరీ మెడికల్స్కి వెళ్ళిపోతుంది, మందులకి వెళ్ళిపోతుంది. ఇంకొక 50% ఈ వడ్డీలు చీటీలు కట్టడానికి అయిపోతుంది. చీటీలు కూడా వడ్డీలు కట్టడానికి అయిపోతుంది జీవితం అంతా. ఎంత బాబు, ఎంత పర్సెంటేజ్ నువ్వు తింటున్నావంటే, 20% తింటున్నానని కష్టపడి వచ్చిన జీతంలో 20% తింటున్నానండి. ఇదిగో ఆ బాప్త ఈ బాప్తనే. 6వ వచనంలో ఏముందంటే, మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయించునను ఆకలి తీరకున్నది, పానము చేయించున్న దాహము తీరకున్నది. బట్టలు కప్పుకుంటున్నారు కానీ చెలాగట్లా పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకుంటున్నారు కానీ జీతం అంట చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉందంట. ఏమంటే, ఎంతమందికి అట్లాంటి అనుభవాలు కూడా వెళ్తున్నారు? ప్రస్తుతం సంపాదిస్తున్నాను కానీ ఏమీ ఉండట్లేదు, అంతా వెళ్ళిపోతుంది. కిల్లి కొట్టి అడుగుతూ ఉంటారు. ఆదివారం చాలా బిజీగా ఉంటుందని వ్యాపారం, ఆ రోజు నాకు 3-4 వేలు వస్తాయి, రోజు 2,000 వస్తాయి, ఆ రోజు డబుల్ వచ్చేస్తుంటే నేను తీలేను. ఆ రోజు నేను షాపుని ఖచ్చితంగా తెరవాలని బాబు అవ్వదు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తారు కానీ ఈయన రాడు, ఇక్కడే సెంటర్లో ఉంటాడు, చిన్నకారు బస్ స్టాండ్ దగ్గర. ఇప్పుడు 4-5 years క్రితం స్టోరీ అనమాట ఇది. సూర్యబాబు అతని పేరు. ఎందుకు డీటెయిల్స్ ఇస్తున్నానంటే ప్రూఫ్ కోసం చెప్తున్నాను మీకు. ఆయన ఆ సంపాదించే డబ్బులేమో నాకు తెలియదు కానీ ప్రతీ నెల దాదాపు ఒక 15,000 నుంచి 20,000 దాకా మెడిసిన్స్ ఖర్చు పెట్టేసేవాడు. బ్యాక్ ప్రాబ్లం ఉండేది అతనికి, కొబ్బరికాయలు కొడతాడు ఆయన, బ్యాక్ ప్రాబ్లం ఉండేది. అయితే నేను చెప్పాను, నువ్వు సంపాదించే దాంట్లో ఎంత పోతుందంటే, పాస్టర్ గారు దాదాపు నేను ఎంత సంపాదిస్తాను ఆదివారం మొత్తం పోతుందండి అని నాకు చెప్పాడు. నేను తనకు చెప్పాను, నువ్వు వారంలో ఒకరోజు దేవుని వాక్యం సెలవేస్తున్న రెస్ట్ తీసుకుని సన్నిధిలో కూర్చొని ఆ ఒక్కరోజు కట్టే దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కరెక్ట్గా 6 నెలల తర్వాత మరలని మాట్లాడాను. షాప్ ఆదివారం మూసేసి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఒకరోజు. చాలా కాలం తర్వాత కలిశాను. ఏమయ్యా బాబు, ఏటి కారణం ఏంటంటే, నేను మునుపటి కంటే ఎక్కువ సంపాదించుకుంటున్నానండి,
అని అందుకనే షాప్ని తీయడం మానేసాను. ఆదివారం రెస్ట్ ఇచ్చేసాను. నేను నా కుటుంబంతో గడుపుకుంటున్నాను. నా టైం నేను దేవునితో గడుపుతున్నాను. ఆయన సన్నిధిలో చక్కగా ప్రార్థించి స్తుతించడానికి టైం గడుపుతున్నాను అని చెప్పి ఆ షాప్ అప్పటి నుంచి మరలా తీలే. ఆదివారం దేవుని వాక్యం ఒకసారి మరలా చదువుతాను, జ్ఞాపకం చేసుకోండి. మీరు విస్తారంగా విత్తినను మీకు ఎంత పండుతుందంట? కొంచెమే పండుతుందంట. కష్టపడి తీసుకొచ్చిన డబ్బు అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందంట. దయచేసి గమనించిన దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునడి. ఏమండి, ప్రస్తుత సమాజము రన్నింగ్ రేస్లో ఉంది. ర్యాట్ రేస్ అని అంటారు ఇంగ్లీష్ భాషలో. ర్యాట్ రేస్ అంటే పరుగు. దేవుడు అంటున్నాడు, ఒకరోజు రెస్ట్ తీసుకో, ఒకరోజు వెయిట్ చేయి, దేవుని సన్నిధిలో వెయిట్ చేసి నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచించుకో. అప్పుడు నీకు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. నీకు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు ర్యాట్ రేస్లో పరిగెట్టేస్తే తప్పు మీద తప్పు చేసుకుంటా ముందుకెళ్ళిపోతావు తప్ప ఎన్నడూ కూడా ఒకరోజు రెస్ట్ తీసుకొని వెయిట్ చేస్తే నేను చేస్తుంది కరెక్టేనా, ఇది దేవుడు ఇష్టపడే పని అని చెక్ చేసుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు చేయాల్సిన పని పర్వతంలోకి మ్రాన్ను తీసుకుని వచ్చి మందిరంను కట్టించిన. మందిరం అనగా ఈ రోజులో మీ దేహమే దేవుని ఆలయము, మనుషులను, వ్యక్తులను, నశించిపోవచ్చిన ఆత్మలను దేవుని కొరకు కట్టమని చెప్తున్నాడు. ఇది ఈరోజు దేవుడు మనకిచ్చిన బర్డెన్, దేవుడు మనకిచ్చిన బాధ్యత. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ హ్యాస్ కెప్ట్ ఆన్ అస్. అప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను సంతోషించి నిన్ను గణపరుచుకుంటానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఎప్పుడు వస్తుంది బ్లెస్సింగ్? మన పనులు చేసుకున్నప్పుడు కాదు, దేవుని పనులు మన బాధ్యత తీసుకున్నప్పుడు బ్లెస్సింగ్ వస్తుంది. వీఆర్ వెరీ వెరీ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్. దేవుని మెసేజ్ హగ్గయికి 2 వచనాలు, షార్ట్ మెసేజ్ బట్ వెరీ పవర్ఫుల్ మెసేజ్ ఏంటో తెలుసా? ఇదిగో మీరు మీ సొంత పనులు కాదు, దేవుని పనులు మీరు చేయవలసిన వారై ఉన్నారు. దేవుడి వాక్యమును దీవించును గాక.